రేపటి నుంచి 2 రోజులు విశాఖ సాగర తీరాన సిఐఐ సదస్సు జరగనుంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈఓలు, అధికారులు సదస్సుకు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక సదస్సులో అమరావతి నిర్మాణాల నమూనా ఆకట్టుకుంటుంది. సమ్మిట్ కి వచ్చే విదేశీ అతిథులకు వివరించేందుకు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వ కాంప్లెక్స్ నుంచి మరింత తాజా సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. సిఐఐ సమ్మిట్ నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి సమ్మిట్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అదనపు ఆకర్షణలు, అద్భుతమైనటువంటి కట్టడాలను కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏదైతే అమరావతిలో నిర్మాణం చేస్తున్నటువంటి ఏపీ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉందో ఆ నమూనాను కూడా ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కృష్ణానది. ఈ కృష్ణానదిని ఆనుకొని దాదాపు 7 కిలోమీటర్ల మేర అయితే ఏపీ గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ అమరావతిలో నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి దాని పూర్తి నమూనాను అయితే ఇక్కడ ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సిఐఐ సమ్మిట్ ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయవలసి ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులోనే ప్రారంభంలోనే సీఎం నివాసం ఉంటుంది. దానికి ఆ పక్కనే రాజ్భవన్ కూడా, గవర్నర్ నివాసం కూడా ఉంటుంది. అక్కడి నుంచి అలా లోపలికి వస్తే ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు గార్డెన్, పచ్చదనంతో పాటు విల్లాల నిర్మాణం, అదే విధంగా ఆ క్వార్టర్స్ కూడా ఇక్కడే నిర్మాణాలు చేసి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అమరావతిలోని ఏపీ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో చేస్తున్నటువంటి కట్టడాలకి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇదంతా కూడా పచ్చదనాన్ని కూడా పరుచుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఎంప్లాయీస్ కి, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి ఇక్కడే ఆవాసాలు కూడా, ఇల్లులు కూడా నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు పెద్ద పెద్ద భవనాలతో పాటు విల్లాలు కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా విల్లాలు కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ దాని నమూనాను కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మినిస్టర్స్ బిల్డింగ్, దీనికి పక్కనే చూసుకుంటే అక్కడ మంత్రుల నివాసాలు కూడా అక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు, పేరు కూడా పెట్టడం జరిగింది, మినిస్టర్స్ బిల్డింగ్ అని చెప్పి కూడా అక్కడైతే ఏర్పాటు చేశారు. అదే విధంగా అక్కడి నుంచి అలా ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా అసెంబ్లీ అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది అసెంబ్లీ. ఇక్కడ అసెంబ్లీ రాబోతుంది. ఏదైతే ఏపీ కాంప్లెక్స్ లో అత్యంత కీలకమైనటువంటి అసెంబ్లీ ప్రాంగణం ఇక్కడైతే నిర్మాణం చేయబోతున్నట్టుగా ఇక్కడైతే నమూనా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులోనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే ప్రత్యేకమైనటువంటి కట్టడాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అవసరమైనటువంటి అంటే ఒకవైపు సిబ్బందికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అందరికీ కూడా ఏదైతే ఇక్కడ జడ్జిస్ కూడా, అదే హైకోర్టు కూడా ఇక్కడ రాబోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది హైకోర్టు ప్రాంగణం. ఈ హైకోర్టు ప్రాంగణానికి అవతల వైపే జడ్జిస్ క్వార్టర్స్ కూడా, న్యాయమూర్తుల బంగ్లాలు కూడా అటువైపు అయితే నిర్మాణాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి హైకోర్టు దాటిన తర్వాత అలా ముందుకు వస్తే ఇంకా కూడా ఇక్కడ నిర్మాణాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా దాదాపు 7 కిలోమీటర్ల మేర దీని నిర్మాణం అయితే చేశారు. ఇక అదే విధంగా ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా స్క్వాడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్జిఓ అపార్ట్మెంట్లు కూడా ఇక్కడైతే నిర్మాణాలు చేస్తున్నట్టు నమూనాలో ప్రదర్శించడం జరిగింది. ఇదంతా కూడా ఎన్జిఓ అపార్ట్మెంట్స్ అని చెప్పి కూడా దీన్ని డిస్ప్లే చేయడం జరిగింది. పూర్తిగా ఆ పచ్చదనం, పర్యావరణం పంచుకొని మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ నిర్మాణాలన్నీ కూడా సాగుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. దీన్ని ఈరోజు ఏదైతే సిఐఐ సమ్మిట్ జరగబోతుందో ఆ సమ్మిట్ కి వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రతినిధులకి దీన్ని చూపించే విధంగా ఎక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఏదైతే 7 కిలోమీటర్ల మేర దాదాపు 1500
700 ఎకరాలు మొత్తం ఈ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా కల్చరల్ బ్లాక్, అంటే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేందుకు ఒక బ్లాక్ అయితే నిర్మించడం జరిగింది. ఇది కల్చరల్ బ్లాక్ అని చెప్పి కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇదంతా కూడా మనం చెప్పుకున్నట్టుగా ఇదంతా కూడా జడ్జెస్ కి సంబంధించి న్యాయమూర్తుల భవనాలు, వాళ్ళకు సంబంధించినటువంటి బంగ్లాలు నిర్మాణం అయితే ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బస్సు టెర్మినల్ అని చెప్పి అదేదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ లో ఒక బస్ టెర్మినల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగా మనం చూసుకుంటే అక్కడ బస్ టెర్మినల్ కూడా కనిపిస్తుంది. ఇది సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీ హాలు, సెక్రటేరియట్, ఇలా చూసుకుంటే కూడా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే పూర్తి స్థాయిలో నమూనాను అయితే ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలో పలు సందర్భాల్లో దీన్ని ప్రదర్శించినప్పటికీ కూడా ఏదైతే సిఐఐ సమ్మిట్ ఇప్పుడు జరుగుతుందో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇది సమ్మిట్ నిర్వహిస్తుందో ఆ సమ్మిట్ లో కూడా పూర్తి స్థాయిలో దీన్ని అయితే ప్రదర్శించి ఇక్కడికి వచ్చేటువంటి ఆహుతులను ఆకట్టుకునే విధంగా అయితే ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏఈ గ్రౌండ్ లో నిర్మాణాలు చేసినటువంటి వేదికల్లో ఇది ఏపీ పెవిలియన్ పేరుతో నిర్మించినటువంటి ఒక హాల్లో దీనికి సంబంధించి కూడా ఈ ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదే విధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా డిస్ప్లేలన్నీ ఏర్పాటు చేసి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా దానికి సంబంధించి వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇది విశాఖపట్నంలో ఒక అదనపు హంగుగా దీన్ని అయితే ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.